చిత్తూరు జిల్లా కుప్పం మానవత్వం చాటుకున్న మాజీ సర్పంచ్ మణి. ఒరిస్సా రాష్ట్రం జాజ్పూర్ జిల్లా జానపూర్కు సంబంధించిన చందన్ రావత్. ఏ కారణమో తెలియదు గాని రాష్ట్రంలో కుప్పం డీకేపల్లి సమీపంలో రైలు పట్టాలపై శవమై కనిపించారు. వారి బంధువులకు తెలిపినా ఎవరూ రాకపోవడంతో తనువు తీరిన అనాథ శవానికి నేను సైతం అంటూ దగ్గరుండి తన సొంత ఖర్చులతో సాంప్రదాయబద్ధంగా రైల్వే పోలీసుల ఆధ్వర్యంలో దహనక్రియలు చేసి మనసున్న మనిషిగా నిరూపించుకున్న డీకేపల్లి మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ నాయకుడు. काल दे दे ఈరోజు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి జానాపూర్ డిస్ట్రిక్ట్ ఒరిస్సా మండలం ఒరిస్సా రాష్ట్రం కాబట్టి అతను వివాహం చేసుకొని 2 years అయింది. కాబట్టి అతని భార్య అక్కడ ఏదో వాళ్ళ మధ్య ఏదో గొడవలు ఏదో మనస్పర్ధాలు వచ్చి భార్యాభర్తలకు ఏదో పనిచేసే చోట్లో ఆమె అక్కడ యాంగ్ చేసుకుంది. ఇతను ఏదో ఇది పోయి ట్రైన్లో ప్రయాణిస్తూ డిస్టిక్ లో ఆమె అక్కడ ఆత్మహత్య చేసుకుంటే ఏదో ఆమె చనిపోతే అతను ఏదో భార్య పోయిన దీంతో వచ్చి ఇక్కడ వచ్చి కుప్పం దీంతో వచ్చేసి కుప్పంలో ఆయన రైల్వే ట్రాక్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ఎవరు రానందువల్ల రైల్వే సిబ్బంది శివా సారు వాళ్ళు సిబ్బంది మొత్తము కలిసి ఇక్కడ పిఎం చేసి ఏరియా హాస్పిటల్లో పిఎం చేసి మాకు ఇంటిమేషన్ ఇస్తూ మేము కూడా కొంతమంది మా వృతాభక్తితో ఎక్కడో చనిపోయిన ఆయన కాబట్టి మేమంతా కలిసి ఈ రోజు అతనికి దానక్రియలు చేసినాము. కుప్పం మశాన వాటికలో అంత్యక్రియలు జరిపాము. ఇక్కడ మీడియా సమావేశంలో హరి రామచంద్ర ఆధ్వర్యంలో ఇక్కడ దానక్రియలు చేశాము. కాబట్టి భగవంతుడు అతనికి కూడా పైలోకానికి కింద స్వర్గలోకానికి ఇదని తీసుకోవాలనేసి భగవంతుని ప్రార్థిస్తూ మేము ఇట్లా ఎన్నో ఇట్లా దానక్రియలు ఎవరైనా చనిపోతే అనాథ శవాలు కాబట్టి దానం చేస్తున్నాను. నేను దళవాగుత్పల్లి మాజీ సర్పంచ్, నా పేరు మణి అంటారు, సుబ్రమణి అలియాస్ మణి అంటున్నారు. కాబట్టి ఎవరికి ఏం జరిగినా కూడా ఇట్లా అనాథ శవాలకు నేను ముందుండి మా దీంతో దగ్గరుండి చేసి నేను ఎప్పుడు వాళ్ళు ఇది తీసుకుంటామనేసి నాకు ఇట్లా ఇది ఇచ్చినందుకు భగవంతుడు కూడా మాకందరికి కూడా ఇక్కడ ఈ మశానానికి తీసుకొచ్చి డెడ్ బాడీ మేము అంత్యక్రియలు చేసిన ప్రతి ఒక్కరికి చాలా అందరికీ భగవంతుడు మంచిగా ఇదనాలని కోరి ప్రార్థిస్తున్నాను.